మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వైఎస్ జగన్ పాలనలో నవరత్న పథకాలు క్రమం తప్పకుండా అమలవుతుంటే అది చూసి ఓర్వలేని చంద్రబాబు నవరత్నాల గులకరాల్లా అని ఎద్దేవా చేసేవారు. అద్భుత మానవీయ పథకం అమ్మఒడి అమలవుతుంటే చూసి సహించలేక అమ్మఒడి నాన్న బుడ్డీకి కూడా సరిపోవడం లేదంటూ ఎగతాళి చేసేవారు. 2 సంవత్సరాల పాటు కరోనా ఉన్నప్పటికీ ఊహించని విధంగా ఖర్చులు వచ్చి పడ్డప్పటికీ ఎక్కడా తొనక్కుండా వైఎస్ జగన్ తన హామీలను నెరవేరిస్తే నేడు చంద్రబాబు మాత్రం అప్పుల మీద అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదు. దీనికి నిదర్శనమే చంద్రబాబు సర్కార్ తాజాగా ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్. ఊరు వాడా తిరిగి సూపర్ 6 హామీలను ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో దేన్ని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు మోసం చేశారనే విషయం బడ్జెట్ కాపీని చదివిన వారికి ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. చంద్రబాబు సర్కార్ అబద్ధాలు, అడ్డుగోలు వాదనలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉంది? కొత్త ఆర్థిక మంత్రి అయిన పయ్యావుల కేశవ్కు బడ్జెట్ సమర్పించడం ఆయనకు సంతోషంగానే ఉండవచ్చు. భజన మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ఆహా ఓహో అని బాకా ఓదవచ్చు, తప్పులేదు. కానీ ప్రజలందరినీ సంతోషపెట్టేలా ఈ బడ్జెట్ ఉందా అన్నది చర్చనీయాంశం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తాము చేసిన వాగ్దానాలకు అనుగుణంగా బడ్జెట్ పెట్టి ఉంటే లెక్కలు అదే రీతిలో చూపించేవారు. అలా కాకుండా మసిపూసి మారేడికాయ చేయడానికి జరిగిన ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా సూపర్ 6 కానీ, టీడీపీ జనసేన సంయుక్త మేనిఫెస్టోలోని ఇతర అంశాలను కానీ ప్రస్తావిస్తూ ఒక్కోదానికి ఎంత వ్యయం అవుతుంది, ఎంత ఖర్చు చేయబోతున్నామని చెప్పగలిగేవారు. కానీ సాధారణ రాజకీయ స్పీచ్ మాదిరి కల్లబొల్లి మాటలతో గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో కాలం గడిపినట్లు అనిపిస్తుంది. చంద్రబాబు తరచూ, ప్రత్యేకించి ఎన్నికల ముందు తాను సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని అనేవారు. అది ఎలాగా అని అంతా తలబాదుకుంటుంటే ఇప్పుడు బడ్జెట్ చూశాక అర్థమైంది ఏమిటంటే మద్యం అమ్మకాల ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయల అధిక ఆదాయం సాధించడం అని భావించాల్సి వస్తోంది. కూటమి అధికారంలోకి రాగానే ఈ బడ్జెట్ ద్వారా సాధించిన తొలి విజయం ఏమిటంటే ఇదే అనుకోవాలి. గత ఏడాది మద్యం ద్వారా సుమారు 16,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఈసారి అది దాదాపు 26,000 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా. ఇది సంపద సృష్టి అవుతుందా, లేక ప్రజలను, ప్రత్యేకించి పేద వర్గాల బలహీనత మీద సంపాదించడం అవుతుందా అన్నది ఆలోచించాలి. ఏపీలో మాఫియాగా మారిన ఈనాడు మీడియా వంటివి గతంలో జగన్ ప్రభుత్వం నిర్దిష్ట హామీల ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టి అమలు చేసినా ఏదో విధ్వంసం జరిగిపోయినట్లు, అప్పుల కుప్ప చేయబోతున్నట్లు నానా అరాచకంగా కథనాలు ఇచ్చేవి. ఇప్పుడు టీడీపీ బడ్జెట్ గొప్పదనం ఏమిటో చెప్పలేక సతమతమైనట్లు వారిచ్చిన కథనాలను తీరును బట్టి అర్థమవుతుంది. అలాగే సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నట్లుగా పిక్చరిచ్చే ప్రయత్నం బడ్జెట్లో జరిగితే అదే మహద్భాగ్యం అన్నట్లుగా ఎల్లో మీడియా మభ్యపెట్టే యత్నం చేసింది. వాటిలో కొన్నిటి ఊసేయలేదు, మరికొన్నిటికి చాలని నిధులు కేటాయించి మమ అనిపించారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ సూపర్ 6 హామీల్లో మొదటిది యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి. కానీ దాని గురించి బడ్జెట్లో మెన్షన్ చేసినట్లు లేదు. నిరుద్యోగ భృతి ఎగవేతనే కాదు, గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల రూపంలో సుమారు 2.5 లక్షల మందికి నెలకు 5,000 రూపాయల చొప్పున ఇస్తే తాము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ సంగతి లేనేలేదు. రెండోది, ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వగలమని వాగ్దానం చేశారు. దీనికి తల్లికి వందనం అని పేరు పెట్టారు. ఈ స్కీమ్ అమలు కావాలంటే సుమారు 12,600 కోట్లు అవసరమైతే కేవలం 5,387 కోట్లు పెట్టి సరిపెట్టుకోమన్నారు. మూడోది, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు చెల్లిస్తామన్న హామీకి సుమారు 10,000 కోట్లకు పైగా కావాలి. కానీ కేవలం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను పండగ చేసుకోమంటున్నారు. ఇది ఎలా సరిపోతుందో బడ్జెట్లో వివరించలేదు. నాలుగో అంశం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. దీనికి కేవలం 800 కోట్ల పైచీలకు మాత్రం ఇచ్చారు. ఇది ఒక సిలిండర్ ఇవ్వడానికి సరిపోవచ్చు. 1,500,000 కుటుంబాలు ఉంటే ఇప్పటికీ కేవలం 5 లక్షల సిలిండర్ల మించి ఇవ్వలేదట. 5వ సూపర్ 6 హామీ ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇవ్వాలి. అధికారంలోకి రావడమే ఆలస్యం అన్నట్లుగా అప్పట్లో కూటమి నేతలు ప్రచారం చేశారు. తీరా చూస్తే అదంతా హుళ్ళక్కే అని తేలుతోంది. 6వ సూపర్ 6 ఏమిటంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వాస్తవంగా అమలు చేయాలని అనుకుంటే ఆర్టీసీకి నష్టపరిహారంగా వచ్చే మార్చి వరకు లెక్కేస్తే సుమారు 1,500 కోట్లు చెల్లించడానికి బడ్జెట్లో పేర్కొనాలి. ఆ విషయం హుష్ కాకైనట్లేనా అన్నది ఆర్థిక మంత్రి చెబితే బాగుంటుంది.
వీటి పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన 175 వాగ్దానాల గురించి మాట్లాడుకోవడం అనవసరం. బీసీలకు చెందిన వారికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని అన్నారు. అలాంటివి లెక్కలేసుకుంటే చాలానే ఉన్నాయి. ఎల్లో మీడియా అత్యంత రహస్యంగా ఉంచేసిన మరో కీలక అంశం అప్పులు. ఈ బడ్జెట్లో సుమారు 91,000 కోట్ల రూపాయల రుణాలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇందులో సుమారు 60,000 కోట్లు అప్పు చేసినట్లు కథనాలు వచ్చాయి. ఈ స్థాయిలో అప్పు చేయడం పునర్నిర్మాణానికి ఎలా పునాది అవుతుందో చంద్రబాబు, కేశవులే చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో అప్పులు 14 లక్షల కోట్లకు చేరిందన్నది పచ్చి అబద్ధమని కూటమి ప్రభుత్వ బడ్జెట్ ఒప్పుకోక తప్పలేదు. అప్పట్లో రుణాలపై ఎల్లో మీడియా ఎంత దారుణంగా అసత్యాలు ప్రచారం చేసింది, దాన్ని చంద్రబాబు ఎలా అందిపుచ్చుకుని ప్రజలను మోసం చేసింది మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమగ్రంగా వివరించారు. విద్యుత్ ఛార్జీలు, భూముల విలువ పెంపు ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు మొదలైనవి ఉండబోతున్నాయని బడ్జెట్ను బట్టి అర్థమవుతుంది. ఏతావాతా కూటమి అసలు స్వరూపం బడ్జెట్లో చాలా వరకు బహిర్గతమైందని చెప్పాలి.